ఈ కాలంలో ఉదయం లేచిన దగ్గర నుండి నైట్ పడుకునేంత వరకు మనందరం కామన్గా చేసే పని ఏదో ఒకటి తినడం. అది ఉదయం టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, సాయంత్రం స్నాక్స్ కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. కానీ ఇంట్లో కంటే ఎక్కువగా బయటనే తిరుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఎక్కువగా బయట తినే అలవాటే వచ్చింది. ఈ క్రమంలో ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు కావడం మనం చూస్తుంటాం. కానీ దిల్సుఖ్ నగర్లో బస్ డిపో వెనకాల 10 రూపాయలకే టిఫిన్లు అందిస్తున్నారు. మామూలుగానే దిల్సుఖ్ నగర్లో ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎక్కువగా ఉండటం వల్ల స్టూడెంట్స్ హాస్టళ్లలో, బ్యాచిలర్స్ రూముల్లో ఎక్కువగా ఉంటారు. వీరికి చదువుకోవడానికి సమయం సరిగ్గా సరిపోదు. అందులోనూ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బులు తినడానికి ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇలాంటి వారికి కడుపు నిండా భోజనం పెట్టడానికి ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి. కానీ అశోక్ రెడ్డి అనే ఒక వ్యక్తి సేవా దృక్పథంతో ప్రాఫిట్స్ గురించి ఆలోచించకుండా చదువుకునే పిల్లలకు ఏదో ఒకటి చేయాలనే తపనతో 10 రూపాయలకే టిఫిన్ సెంటర్ని ప్రారంభించారు. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంది సార్? ఇది దిల్సుఖ్ నగర్ అండి. ఇక్కడికి వెళ్ళి హాస్టల్లో చాలా మంది స్టూడెంట్స్ ఊళ్ళకి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉంటున్నారు చాలా మంది. వాళ్ళకు కరెక్ట్ గా ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తే ఇక్కడ హాస్టల్ ఉన్న వాళ్ళు. సో ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మాకు ఒక లైవ్లీహుడ్ దొరకాలి, దాని తర్వాత మేము కూడా సర్వీస్ చేయాలని ఒక ఇంటెన్షన్ తో మేము ఈ ఫీల్డ్ కి వచ్చాము. యాక్చువల్ ఏంటంటే ఈ ఫీల్డ్ కూడా మాకు కొత్తనే, మాకు దీని గురించి అవగాహన లేదు. మాది ఆల్రెడీ మాకు వేరే షాప్స్ ఉన్నాయి అన్నమాట. అది మైండ్ లో పెట్టుకొని సర్వీస్ చేసినట్టు ఉంటది, తినకు ఒక లైవ్లీహుడ్ దొరికినట్టు ఉంటది అనే ఇంటెన్షన్ తో మేము ఇక్కడికి వచ్చాము. మెయిన్ ఇక్కడ మా ఫోకస్ మొత్తం స్టూడెంట్స్ కి ఏదో ఒక సర్వీస్ చేయాలని దాంతో వచ్చాము. స్టూడెంట్స్ అంటే ఇక్కడ హాస్టల్లో మన కోచింగ్ సెంటర్స్ లో వచ్చిన ఉంటారు కదా, వాళ్ళ కోసం పెట్టాలన్నమాట. ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి మీ దగ్గర? ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయండి. ఇంకా ఏంటంటే ఇంకా కొన్ని రోజు ఒక్కొక్కటి చేంజ్ చేస్తుంటాము. అంటే ఈ రోజు వడ పెట్టాము, బోండా, పూరి, ఇడ్లీ, దోశ, ఇవి కామన్ ఉంటది. ఇంకా రోజు ఒక ఐటమ్ పొంగల్ గానీ, ఉగ్గాని గానీ. అంటే ఇప్పుడు ఉగ్గాని ఎందుకు పెట్టామంటే మహబూబ్ నగర్ సైడ్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అంటే స్టూడెంట్స్ ఏంటంటే రోజు ఒక టేస్ట్ అనమాట. వాళ్ళు మంచి కడుపుని తింటేనే కదా చదువుకునేదారు. వాళ్ళు ఇక్కడ సగం గడిపేసుకొని ఇక్కడ 40-50 రూపాయలు ప్లేట్ టిఫిన్ చేసి వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. మెయిన్ వాళ్ళ కడుపు సగం నింపుకొని చదవడం కష్టం కదా. మాదేంటంటే కన్నా 10 రూపాయలు టిఫిన్ హ్యాపీగా తినొచ్చు. ఒక్కరి కాదు 2 ప్లేట్లు 3 ప్లేట్లు తిన 30 రూపాయలు కన్నా ఎక్కువ కాదు. ఒక మనిషి 3 ప్లేట్ల కన్నా ఎక్కువ తినలేరు. హ్యాపీగా చదువుకుంటారు. ఇంకా మాకు లైవ్లీహుడ్ దొరుకుతుంది. అదే ఇంటెన్షన్ తో మేము ఈ ఫీల్డ్ కి వచ్చాము. మెయిన్ మోటో మీద స్టూడెంట్స్ కి తక్కువ రేట్ లో ఫుడ్ ఇప్పుడు అన్ని రకాల టిఫిన్స్ 10 రూపీస్ అందిస్తున్నారు. మీల్స్ ఏమైనా అందించే ఇప్పుడు 2 days లో ప్లాన్ చేస్తున్నాము. వెజ్ వచ్చేసి మేము 60 రూపీస్ పెడుతున్నాము. నాన్ వెజ్ వచ్చేసి 8 రూపీస్ పెడుతున్నాం. ఎనీ ఐటమ్ నాన్ వెజ్, ఎనీ ఐటమ్ అంటే మేము చికెన్ చేస్తున్నాము, మటన్, బోటి, తలకాయ, ఇది ఎనీ ఐటమ్ అనమాట. ఇంకా మీల్స్ వచ్చేసి మేము ప్రొవైడ్ చేస్తామండి. 2 కర్రీస్ ఉంటవి, ఒక దాల్ ఉంటది, ఫ్రై ఉంటది, పాపడ్ ఉంటది. ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఎట్లా? మీకు రావాలంటే దిల్సుఖ్ నగర్ డిపో బ్యాక్ సైడ్ అండి. దిల్సుఖ్ నగర్ డిపో బ్యాక్ సైడ్ హైందవి కాలేజ్ ఎదురుగా. ఇక్కడ ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఉగ్గాని, పొంగలి ఇలా అన్ని రకాల టిఫిన్లను కేవలం 10 రూపాయలకే అందిస్తున్నారు. విద్యార్థులకు మాత్రమే కాకుండా ఎవరికైనా 10 రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు. ఆఫీస్కి ఏమొస్తుందని చెప్పండి, ఒక టిఫిన్ అంటే పర్వాలేదు కదా. అన్ని రేట్స్ ఎక్కువ ఉన్నందుకు ఎట్లా ఉంది మేడం? టేస్ట్ ఎట్లా ఉంది? బాగుంది. అంటే 10 రూపాయలకి ఇడ్లీ గానీ, దోశ గానీ, వడ గానీ, చట్నీ తోటి అంటే రీజనబుల్ ప్రైస్ ఏం రావట్లేదు. అన్ని రేట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి కదండి. అవును. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎల్బీ నగర్ నుంచి. అంటే ఇక్కడ వర్క్ చేస్తారు? అపోలో ఫార్మసీలో వేస్తాం. తినేసి వెళ్తున్నాం. అంటే రోజు తింటారా? డే బై డే టైం దొరికినప్పుడు. అంటే మార్నింగ్ షిఫ్ట్ లో కంపల్సరీగా చేస్తామండి. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంటే కుదరదు కదా. మార్నింగ్ షిఫ్ట్ ఈ వీడియోని చూసి మీరు ఎప్పుడైనా దిల్సుఖ్ నగర్కి వస్తే బస్ డిపో వెనకాల ఉన్న ఈ టేస్టీ ఫుడ్ సెంటర్కు వచ్చి టిఫిన్ చేయండి. అలాగే టేస్ట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కూడా ఏదో ఒక విధంగా సహాయం చేయాలనిపిస్తే
మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సహకరించండి. థ్యాంక్ యూ.
ఇక్కడ ఓకే, అన్ని రేట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఎంత ఉంది? 10 రూపీస్ కు 2 పీసెస్ ఏది తీసుకున్నా కానీ ఓకే, టేస్ట్ ఈ చట్నీ వాళ్ళు ఎంత అన్లిమిటెడ్ క్వాంటిటీ వేస్తారు, అంటే మీరు ప్రైస్ కి పడుతుంది. ఎట్లా ఉందమ్మా? బాగుంది, టేస్ట్ బాగుంది. ఏం తీసుకున్నారు మీరు? 2 ఇడ్లీ తీసుకున్నాను, 2 బోండా, 1 దోశ. ఓకే, 10 రూపీస్కే టిఫిన్ వస్తుందంటే అసలు ఈ రోజులో లేదు. మినిమం ఎక్కడ చూసినా 30-40 రూపీస్ కంటే అయితే తక్కువ లేదు. సో 10 రూపీస్కే వస్తుంది కదా. చికెన్ బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, అంటే మిగతా వాళ్ళకు కూడా ఎట్లా ఉంటుంది జనాలకు? అందరూ వచ్చి ట్రై చేయొచ్చు. ఓకేనా, అందరు తినొచ్చు, తినేలాగానే ఉంది. హోమ్లీ ఫుడ్.